శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం నంబర్ 2. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల. ఈ యొక్క శ్లోకం అర్థం ప్రతి ఒక్క పదానికి పదార్థాన్ని నేను వివరించి చెప్తాను. కొంచెం సమయాన్ని కేటాయించి జాగ్రత్తగా వినండి. ఉద్యద్భాను సహస్రాభ అంటే 1000 కాంతులు కలిగినటువంటి 1000 సూర్యకాంతులు కలిగినటువంటి దేవి. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలిగి ఉన్న దేవి అని అర్థం. ఇక్కడ చతుర్బాహు అంటే 4, సమన్విత అంటే కలిగినది, ధరించినది. రాగస్వరూప పాషాఢ్య రాగము అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంటే ఇవన్నీ కలిగి తన రూపాన్ని ధరించినటువంటి శక్తి. ఏ శక్తి అంటే లలితాదేవి. క్రోధాకారాంకుశోజ్వల అంటే ధర్మరక్షణ శక్తికి ప్రతీక అయిన ప్రకాశవంతమైన అంకుశాన్ని ధరించినటువంటి అమ్మవారు అనే అర్థం వస్తుంది ఇక్కడ. అంటే కేవలం ధర్మం కొరకు పోరాటం చేయడానికి, అధర్మ మార్గంలో నడిపించిన వారిని రక్షించడానికి తను చేపట్టినటువంటి ఉద్యమం అన్నమాట. ఇక్కడ మీకు బాగా వివరించి చెప్పాలంటే ధర్మరక్షణ కోసం ప్రయత్నం చేసేది అని అర్థం. ఈ గుణాలన్నీ ఎవరు కలిగి ఉన్నారు అంటే శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నది అని అర్థం. ఇక్కడ చతుర్బాహు సమన్విత అనే పదాన్ని చెప్పాను కదా. చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులనే కాకుండా ఆత్మ సంబంధంగా ఆలోచించాలంటే 1 జ్ఞానం, 2 ఇచ్ఛాశక్తి, 3 క్రియాశక్తి, 4 కరుణ అనేటువంటి పదాలు కూడా వస్తాయి ఇక్కడ. జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకుని ప్రవర్తించేది అంటే మనకున్నది జ్ఞానం. ఇచ్ఛాశక్తి అంటే తెలుసుకున్నటువంటి దానిని మనం ఉపయోగించేది, తెలుసుకుని చేసేది. ఇచ్ఛాశక్తి కోరిక అంటే చెయ్యాలనే, అంటే భగవంతుని చూడాలనేటువంటి పవిత్ర సంకల్పం అన్నమాట. ఇక్కడ ఇచ్ఛాశక్తి అనే పదానికి వస్తుంది అర్థం. ఇకపోతే క్రియాశక్తి అంటే దేన్నైతే తెలుసుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టాలి, మనం చెయ్యాలనేటువంటి కుతూహలం కలిగి ఉంటాం చూడండి, అది క్రియాశక్తి. నెక్స్ట్ ఏంటంటే కరుణ అంటే అది భగవంతుడు చూపించేది. ఎప్పుడు జ్ఞానం, మనం సరైన మార్గాన్ని ఆలోచించుకుని దాన్ని మనం తెలుసుకుని ఇది ఇలాగా అలా చేయాలి అనేటువంటి తెలుసుకోవడం, తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం, ఆ తర్వాత భగవంతుడు మనల్ని సరైన మార్గంలో నడిపించడం అనేది చతుర్బాహు సమన్విత అనే పదానికి ఇవి వస్తాయండి. ఇక్కడ చేతులు అనే అర్థమే కాదు, కేవలం నేను చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన దానిగా ఆలోచించండి, కేవలం శరీరానికి సంబంధించి కాదు ఇది.